కాసు ప్రసాద్ రెడ్డి. నేను ఫౌండర్ అండ్ చీఫ్ సర్జన్ ఆఫ్ మ్యాక్సివిషన్ ఐ హాస్పిటల్. ఒక కంటి డాక్టర్ అసలు ఇక్కడ ఏం చేస్తున్నాడు అనే ప్రశ్న మీ అందరికీ రావచ్చు. కానీ స్పైన్తో నేను కూడా కొన్నాళ్ళు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఆర్థోపెడిక్స్లో. ముఖ్యంగా సుకుమార్ని మీట్ అయిన తర్వాత, మీట్ అవ్వకముందు నాకు తెలిసిన స్పైన్ సర్జరీ ఒక 6-8 అంగుళాలు స్పైన్ మీద మనం కట్ చేసి చాలా డీప్గా వెళ్ళి ఈ ప్రాసెస్లో అటు స్కిన్ కట్ చేయటం కాకుండా మజిల్ డ్యామేజ్ అవటము, దానివల్ల ప్రజలకి కొంత భయం ఉండటము, ఏమైనా పెరాలసిస్ అట్లాంటిది వస్తుందేమోనని. ఇవన్నీ లేకుండా ఈ రోజున చిన్న రంధ్రాల ద్వారా, అంటే దీన్ని సింపుల్గా మనం భాషలో చెప్పాలంటే ఒక కీ హోల్ స్పైన్ సర్జరీ. దానిలో కూడా ఇంకా గొప్పతనం ఏంటంటే ఒక ఎండోస్కోపిక్ స్పైనల్ ఫ్యూజన్. అంటే అంచులంచులుగా వీరు సుకుమార్ గారు కొత్త టెక్నాలజీస్ తీసుకొస్తున్నారు. సో ఈ రకంగా ముందుకొచ్చి ఇందులో నన్ను మెంటర్గా తీసుకుని, నా అడ్వైజులు తీసుకుని, ముఖ్యంగా ఆర్థికంగా ఇది పెట్టుకోలేను అని కొంతమంది భయపడే వాళ్ళకి కూడా ఆయన నోటి ద్వారానే ఆయనే చెప్పారు. వాళ్ళకి కూడా మేము సహాయకరంగా చేసి ఏదో విధంగా ఎవరైనా ఈ గుమ్మం దొక్కితే ఇబ్బంది ఉన్నప్పుడు ఏదో విధంగా డాక్టర్లు అందరూ లాగానే ఆయన కూడా టెక్నాలజీని ప్రొవైడ్ చేస్తారు. నేను 20 ఏళ్ళు ఇంగ్లాండ్లో ఉన్నాను కాబట్టి ఒక్క మాట మటుకు మీ అందరికి చెప్పగలను, ఏ దేశంలో కూడా ఎక్కడ కూడా ఇండియాలో ఉన్న డాక్టర్స్ ఉండరు. ఎందుకు ఉండరంటే ఇండియాలో డాక్టర్స్ అటు బీదవాడికి ఇటు గొప్పవాడికి కూడా అందరికీ అందుబాటులో ఉంటారు. నేను 20 ఏళ్ళు ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు బయట రిసెప్షన్ లో డబ్బు పెడితే కానీ నా దర్శనం దొరకదు. వాళ్ళు ఇక్కడ అట్లా లేదు, ఇక్కడ అందరికీ దొరుకుతుంది. సో ఈ మాట చెప్పడానికి నా మీడియా మిత్రులకి ఈ అవకాశం ఇచ్చిన నరేష్ కి, సుకుమార్ కి థ్యాంక్స్ చెప్తూ, అట్లానే ఏషియన్ స్పైన్ స్టాఫ్ అందరికి కూడా నా ధన్యవాదాలు అండ్ ఆల్ ద బెస్ట్. Director for the complex spine surgery. So complex spine surgery, as we all know, involves big incisions, big spine surgeries. Me being a traditionally open spine surgeon, doing all the surgeries open before coming here. So as we adapt to the new upcoming technologies every day to day. So after seeing endoscopic spine surgery here, I have also adapted to the endoscopic spine surgery. And yes, with Dr. Sukumar Sura being the spearhead, we have done 200 successful endoscopic fusion surgeries with the minimum blood loss, minimum damage to the muscles, minimum damage to the bone, which traditionally we see with the open spine surgeries. So me being a complex spine surgeon, slowly I am transforming into an endoscopic spine surgeon because of the many advantages we have with the endoscopic spine surgery. As I said, with minimum blood loss, minimum muscle damage and bone damage, patients can walk out the very next day, even with the fusion surgeries, which generally with the open surgeries takes 2 to 3 days. The patients can go home the very next day. So this press conference, we would like to endorse our hospital because we being the first of its kind in Twin States and a center of excellence, we have also trained more than 100 spine surgeons in this field of endoscopy. So we would like to get to the general public that endoscopic spine surgery is really safe. Many open surgeries can be still done by endoscopic spine surgery. నా పేరు డాక్టర్ సుకుమార్ సూరా. నేను కన్సల్టెంట్ న్యూరో సర్జన్ అండ్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జన్, ఏషియన్ స్పైన్ హాస్పిటల్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఈ రోజు మనం ఇక్కడ సమావేశమైన ప్రత్యేకత ఏంటంటే, ఈ రోజు మనం 200 ఎండోస్కోపిక్ స్పైనల్ ఫ్యూజన్ సర్జరీస్ కంప్లీట్ చేశాము. ఆ ప్రత్యేకత, ఇది ఫస్ట్ టైం ఇండియాలో 200 కేసులు ఓపెన్ సర్జరీ లేకుండా ఎండోస్కోపీ ద్వారానే మనం స్పైన్ ఫిక్స్ చేయబడింది అన్నమాట. సో దీనివల్ల చాలా మందికి బెనిఫిట్ ఎలా అవుతుంది అంటే, తక్కువ ఘాటుతో మనం అతి తక్కువ రక్తస్రావం, కండరాలు డ్యామేజ్ కానివ్వండి, అతి తక్కువ బోన్ డ్యామేజ్ కానివ్వండి, కాంప్లికేషన్లు తక్కువతోనే పేషెంట్ నెక్స్ట్ డేని ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ బెనిఫిట్స్ తో ఇంకా చాలా పేషెంట్స్ కి బెనిఫిట్ కావాలని ఆ ఒక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం ఈ రోజు మనం ఇక్కడ సమావేశం అయినాం. Very good evening to everybody. I am Dr. Padma. I am the anesthesiologist of this hospital. Anesthesiologist అంటే సర్జరీస్ అయ్యేటప్పుడు మత్తు మందు ఇవ్వడం పేషెంట్ కి. Many of them don't know that there is anesthesia being given to the patient when the surgery is being done. Endoscopic spine surgery lo we have a very safe anesthesia for the patients. Endoscopy lo pedda incisions undavu, so obviously the patient will have very minimal pain. There's no damage to the muscles or nerves, so patient recovery will be very fast and in a very
safe way. So మాకేంటంటే ఓపెన్ సర్జరీస్లో విల్ బి వెరీ లాంగ్ ఇన్సిషన్, పేషెంట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ పెయిన్ ఆఫ్టర్ ద సర్జరీ, there's very less damage to the nerves and muscles. So when we can avoid all this through endoscopies, it's a great boon to the patient. So similarly, I find a lot of happiness in giving anesthesia to these patients where there is very less pain to the patient intraoperatively as well as post-operatively. Surgeries చేసేటప్పుడు spine surgeries, we can do it under local anesthesia where we give pain relief only to that place where the surgery is being done. Or it's a general anesthesia where we totally knock off the patient. So after the surgery, patients sometimes keep asking me, అయిపోయిందా surgery? అసలు నొప్పే లేదు. So I feel very happy and proud to say that endoscopic spine surgeries కి anesthesia ఇవ్వడం is a really, really happy moment for me.